హైదరాబాద్ లో బంగ్లాదేశ్ కు చెందిన యువతులతో బలవంతంగా వ్యభిచారం చేయిస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన బండ్లగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. హజీరా బేగం, షఫ్నాజ్ ఫాతిమా, ఆటో డ్రైవర్ మహమ్మద్ సమీర్ ను అదుపులోకి తీసుకున్నారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నట్లు తెలిపారు. వీరిపై క్రైమ్ నంబర్ 277-2025 కింద కేసులు నమోదు చేశారు. బంగ్లాదేశ్ కు చెందిన యువతిని రూపా అనే మహిళ మాయమాటలు చెప్పి అక్రమంగా ఇండియాకు తీసుకొచ్చింది. హైదరాబాద్ లో బంగ్లాదేశ్ కు చెందిన యువతిని బలవంతంగా వ్యభిచారంలోకి దింపారు. గత 6 నెలలుగా హోటళ్లకు తీసుకొచ్చి వ్యభిచారం చేయించారు. బాధిత యువతి ఓ హోటల్ దగ్గర పోలీస్ స్టేషన్ బోర్డు చూసి పరిగెత్తుకుంటూ పోలీస్ స్టేషన్లోకి వెళ్లింది. యువతి ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు 3 బాధితులను రక్షించారు. పరారీలో ఉన్న 2 నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నట్లు తెలిపారు. బండ్లగూడ పోలీస్ స్టేషన్ కు ఒక 15 సంవత్సరాల అమ్మాయి, ఈ అమ్మాయి బంగ్లాదేశ్ నేషనలిస్ట్, బండ్లగూడ పోలీస్ స్టేషన్ కి వచ్చి ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఆ స్టేట్మెంట్ ఏంటంటే, ఈ అమ్మాయి బంగ్లాదేశ్ లో ఉంటూ స్కూల్ చదువుతున్నటువంటి సందర్భంలో వీరి పక్కన ఉన్నటువంటి ఒక రూపా అనేటువంటి ఒక వ్యక్తి షారీస్ బిజినెస్ చేస్తుంది. ఆమె ఈ అమ్మాయి దగ్గరికి వచ్చి, నువ్వు ఇండియా వస్తే నీకు అక్కడ మంచి మంచి ప్రదేశాలు ఉన్నాయి, అక్కడ మంచి మంచి జాగాలు ఉన్నాయి, చూడొచ్చు, అక్కడికైతే వచ్చినట్టు బాగుంటుంది, నువ్వు ఇంట్లో రెప్పకుండా నాతో వస్తే నీకు అక్కడ ప్రదేశాలన్నీ చూపిస్తా అనేటువంటి మాయమాటలు చెప్పి ఆ అమ్మాయిని ఫిబ్రవరి నెల 2020 సంవత్సరంలో బంగ్లాదేశ్ బోర్డర్ ఇండియాలోకి ఇల్లీగల్ గా పాస్ చేయించుకొని ఆమె బిడ్డ అని చెప్పి ఇక్కడ తీసుకొని రావడం జరిగింది. ఫస్ట్ కలకత్తా వచ్చి అక్కడి నుంచి నేరుగా హైదరాబాద్ రావడం జరిగింది. హైదరాబాద్ లో షహనాజ్ ఫాతిమా అని ఒక లేడీ ప్రాస్టిట్యూషన్ నడిపిస్తుంటుంది, ఆమె దగ్గర తీసుకొచ్చి వదిలిపెట్టడం జరిగింది. ఆ తర్వాత ఆ షహనాజ్ ఫాతిమా ఈ అమ్మాయిని కొంతకాలం పాటు ఆమె దగ్గర ఉంచుకొని ప్రాస్టిట్యూషన్ జరిపించి అక్కడి నుంచి అటు తర్వాత బండ్లగూడ ఇస్మాయిల్ నగర్ లో ఉన్నటువంటి హజీరా బేగం దగ్గరికి తీసుకురావడం జరిగింది. ఈ హజీరా బేగం దగ్గర ఉంటూ కూడా ప్రాస్టిట్యూషన్ చేయడం జరిగింది. హజీరా బేగం దగ్గర ఇంటికి వెళ్ళి ఆమెని సర్చ్ చేసి ఆమెని పట్టుకోవడం జరిగింది. ఆమె ఇచ్చినటువంటి కన్ఫెషన్ స్టేట్మెంట్ ప్రకారం తర్వాత షహనాజ్ ఫాతిమా మురాద్ నగర్ లో ఎవరైతే ఉంటున్నారో ఆమె దగ్గరికి వెళ్ళి ఆమెని సర్చ్ చేసి ఆమెను పట్టుకోవడం జరిగింది. అప్పుడు ఆమె దగ్గర ఇంకా 3 వ్యక్తులు ఎవరైతే వెస్ట్ బెంగాల్ కి చెందినటువంటి 3 వ్యక్తులు కూడా అక్కడ ఈ ప్రాస్టిట్యూషన్ చేయడానికి వచ్చినట్టు వాళ్ళు ఉన్నారు. వాళ్ళని కూడా రెస్క్యూ చేయడం జరిగింది. వాళ్ళందరినీ తీసుకొని ఇక్కడికి వచ్చిన తర్వాత ఎవరైతే విక్టిమ్స్ ఉన్నారో వాళ్ళని హోమ్ కు పంపడం జరిగింది. ఈ యొక్క షహనాజ్ ఫాతిమాను కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, బంగ్లాదేశ్ కి చెందినటువంటి యువతిని తప్పుడు మాటలు చెప్పి హైదరాబాద్ భారతదేశంలో అద్భుతమైనటువంటి ప్లేసులు ఉన్నాయి, ఇండియా చాలా చారిత్రాత్మక అయినటువంటి దేశాన్ని, అక్కడ పర్యటన చేస్తే అన్ని టూరిస్ట్ స్పాట్స్ చూడొచ్చు అంటూ కూడా ఈ బంగ్లాదేశ్ బాధితురాల్ని మాయమాటలు చెప్పి రూపా అనే ఒక బంగ్లాదేశ్ దేశానికి చెందినటువంటి మహిళ ఈ బాధితురాల్ని తీసుకొచ్చి ఇక్కడ ఈ ప్రాస్టిట్యూషన్ టీమ్ కి అప్పగించేసి సుమారు 6 నెలల పాటు ఆ అమ్మాయిని ఈ ప్రాస్టిట్యూషన్ డెన్ లో పెట్టి అనేక చిత్రహింసలకు గురి చేశారంటూ కూడా బాధితురాలు బండ్లగూడ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు మొత్తం 5 మంది పైన కేసులు నమోదు చేయడం జరిగింది. దాంట్లో హజీరా బేగం అనే మహిళను 41 ఇయర్స్ కి చెందినటువంటి మహిళను అరెస్ట్ చేశారు. షాన్వాజ్ ఫాతిమా అనే 32 ఇయర్స్ కి చెందినటువంటి ఆర్కెస్ట్రా డాన్సర్ ని అరెస్ట్ చేయడం జరిగింది. ముర్దాద్ మహమ్మద్ సమీర్ అనే వ్యక్తిని అరెస్ట్ చేయడం జరిగింది. రూపా సర్వార్ ఇద్దరు కూడా పరారీలో ఉన్నారంటూ కూడా బండ్లగూడ పోలీసులు ఈ రోజు నిర్వహించినటువంటి మీడియా సమావేశంలో ఈ వివరాలన్నీ తెలియజేశారు. బండ్లగూడ పోలీసులకు బాధితురాలు వెళ్లి నేరుగా ఫిర్యాదు అందజేసింది. గతంలో చరిత్ర విషయానికి వెళ్తే ఎవరైతే రూపా ఈ బాధితురాలు మహిళ యువతి ఇంటి పక్కన ఉంటుందో ఢాకా బంగ్లాదేశ్ కి చెందినటువంటి ఈ రూపాను నిత్యం ఈ కంప్లైంటర్ అంటే బాధితురాలు పదే కలవడము, స్కూల్ నుంచి రిటర్న్ అవుతూ ఉండగా ప్రతిరోజు వెళ్లి ఈ రూపాని మహిళతో మాట్లాడుతుండడంతో ఆ క్లోజ్నెస్ పెరిగి ఈ శారీ వర్క్ పైన ఇతర అంశాల పైన వెళ్లి మాట్లాడుతూ ఉండగా రూపా అనే మహిళ సాఫ్ట్ గా నటించి ఈ అమ్మాయిని ట్రాప్ చేసినట్టుగా కూడా పోలీసుల ఎంక్వైరీలో బయటపడింది. ఈ సంవత్సరం 2025 ఫిబ్రవరిన భారతదేశం చాలా అద్భుతమైనటువంటి దేశం, అక్కడికి వెళ్లి చూస్తే అన్ని కూడా టూరిస్ట్ స్పాట్స్ బాగుంటాయంటూ కూడా
ఈ బాధితురాల్ని నమ్మించి తను భారతదేశానికి తీసుకొచ్చి అనంతరం ఈ వ్యభిచారం ముఠేకి అమ్మేసింది అంటూ కూడా పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో బయటపడింది. వీళ్ళు ఇల్లీగల్ గా బోటు ద్వారా బంగ్లాదేశ్ నుంచి భారతదేశానికి చేరుకోవడము, అక్కడి నుంచి వెస్ట్ బెంగాల్ కోల్కతాకు చేరుకోవడము, అక్కడి నుంచి ట్రైన్ ద్వారా హైదరాబాద్ చేరుకొని ఈ కేసులో A2 నిందితులుగా ఉన్నటువంటి షాన్వాజ్ మైదీపట్నం ఇంటికి తీసుకెళ్లి ఈ బాధితురాల్ని వారికి అప్పగించి తర్వాత A4 సమీర్ అనే వ్యక్తి ఈ షాన్వాజ్ ఇంటికి ఒక కస్టమర్ ని తీసుకొచ్చి ఆ కస్టమర్ ద్వారా వ్యభిచారం చేయిస్తా ఉన్నారు. ఈ గలీజ్ కామ్ అంటే ప్రాస్టిట్యూషన్ నీతో చేయించబోతా ఉన్నామంటూ కూడా ఈ విషయాన్ని అమ్మాయికి చెప్పడము, ఆ అమ్మాయి దానికి ఒప్పుకోకపోవడము, లేదా ఇల్లీగల్ గా నువ్వు బంగ్లాదేశ్ నుంచి భారతదేశానికి వచ్చినట్టుగా నీ పైన తప్పుడు కేసు పెట్టి నిన్ను జైలు పంపిస్తామని బెదిరించడంతో అమ్మాయి దానికి ఒప్పుకోవడము. చాలా సందర్భాల్లో ఈ వివిధ ఏరియాస్ కి ఈ అమ్మాయిని ఈ సెక్షువల్ ఇంటర్ కోర్స్ కోసం పదే అమ్మాయిని వివిధ చోట్ల బంధించి నిర్బంధించి బలవంతంగా అమ్మాయి ద్వారా ఈ వ్యభిచార దందా చేయించారు. ఈ అమ్మాయి ఫోటోలు ఆన్లైన్ ద్వారా పెట్టి బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి అమ్మాయి అంటూ కూడా దాన్ని కస్టమర్స్ ని అట్రాక్ట్ చేసే విధంగా వీళ్ళు వ్యవహరించినటువంటి కేసులో మొత్తం 6 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. 6 నెలల 10 రోజుల పాటు ఈ అమ్మాయిని చిత్రహింసలకు గురి చేస్తా ఉన్నారు. అదే బండ్లగూడ పోలీస్ స్టేషన్ ముందు పదే తనని తీసుకెళ్తున్నట్టు చూసి ఇది పోలీస్ స్టేషన్ అని గమనించి ఈ రోజు వారి నుంచి తప్పించుకొని పోలీస్ స్టేషన్ కి చేరుకొని పోలీస్ స్టేషన్ లో ఈ 6 పైన ఫిర్యాదు చేయడంతో పోలీసులు అమ్మాయిని రక్షించి ఈ 6 మందిని అరెస్ట్ చేశారు. దాంట్లో 2 అబ్స్కాండింగ్ లో ఉన్నారు. బంగ్లాదేశ్ అమ్మాయిని ప్రాస్టిట్యూషన్ డెన్ కిందికి మార్చి తనతో బలవంతంగా ఈ ప్రాస్టిట్యూషన్ చేసి డబ్బులు వీళ్ళు సాధిస్తా ఉన్నారు. డబ్బులు అధికంగా అమ్మాయి పేరుతో అమ్మాయిని కష్టపెట్టి వీరు డబ్బులు స్వీకరిస్తా ఉన్నారంటూ కూడా ఇన్వెస్టిగేషన్ లో బయటపడటంతో ఈ బండారం అంతా కూడా బయటకు వచ్చింది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.